ట్రస్టీ శర్మ ఇటువంటి ఒక స్టేట్మెంట్ అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ. మహాత్మా గాంధీ లేకపోతే ఇవాళ ఆవిడ కూడా ఇంత స్వతంత్రంగా మాట్లాడేంత హక్కు కూడా ఉండేది కాదు. నిస్వార్థంగా భారతదేశానికి స్వాతంత్రం రావాలని కోరుకున్న మహానుభావుడు అంటే హీఈస్ నథింగ్ లెస్ దాన్ ఏ నేషనల్ ఫ్లాగ్. అంటే ఆయన్ని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ తల్లిని తిట్టడం. దేశద్రోహం సెక్షన్ ఖచ్చితంగా పడాలి దీనికి. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ అని చెప్పి గాంధీ గారి గురించి గొప్ప సినిమా తీశారు. ఇండస్ట్రీయే ఇటువంటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ తీస్తున్నప్పుడు అదే ఇండస్ట్రీలో ఉన్న నువ్వు ఒక చీడ పురుగును అదే గాంధీ గారిని నువ్వు తిట్టావంటే నిన్ను ఎలా చూడాలి? సిలబస్లో గాంధీ గారు నెహ్రూ గారు తీసేసి అల్లు అర్జున్ గారిది సుకుమార్ గారిది పెట్టాలనుకుంటున్నారు. ఇవిడేమన్నా? హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ట్రస్టీ శర్మ గతంలో మనం చూసాము, జానీ మాస్టర్ ఇష్యూలోనే తనకి అన్యాయం జరిగిందని చెప్పి పలు కేసులు పెట్టడం. సో ఆ సందర్భంగా తను బయటికి రావడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా తన ఇన్స్టా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ అలాగే నెహ్రూకి సంబంధించి బాస్టర్స్ అని తిట్టడం కావచ్చు. అసలు ఎందుకు ఈ విధంగా తిడుతున్నారు? వీళ్ళు ఫైటర్స్ కాదు, వీళ్ళ గురించి టెక్స్ట్ బుక్స్లో ఉండడం ఏంటి? లేకపోతే ఇప్పుడు కరెన్సీ నోట్ మీద కావచ్చు వీళ్ళ గురించి వేయడం ఏంటి? అసలు నిజమైన ఫైటర్స్ ఎవరో గుర్తించి వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్లో చేర్పించండి, వాళ్ళ గురించి పిల్లలకి నేర్పించండి అని చెప్పిన ఈ విధానాన్ని మనం ఎలా తీసుకోవాలి ఏంటి అన్న దానిపైన మాట్లాడదాం. అండ్ ప్రజెంట్ దీనికి సంబంధించి గుంటూరులో కూడా తన పైన కేసు కూడా ఫైల్ అయింది. సో ఇష్యూ గురించి మాట్లాడదాం. ఎవరు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. రైట్, నమస్తే సార్. ఆఫ్టర్ లాంగ్ టైం. సో ట్రస్టీ శర్మ గతంలో మనం చూసాము ఎంత పెద్ద ఇష్యూ అయిందో. సో ఇప్పుడు రీసెంట్గా తన వైపు నుంచి ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇటువంటి ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేసిందో వెంటనే తన పైన ఉన్న ఆ పాజిటివ్ ఒపీనియన్ కూడా చేంజ్ అయిపోయింది అన్నదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సెలబ్రిటీస్ని తీసుకుంటే ఇలాంటివి తిట్టడం కావచ్చు, ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం కావచ్చు చాలా కామన్ అయిపోయింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అసలు దీన్ని ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? మీరు ఇందాక అన్నారు కరెన్సీ నోట్ పైన ఉంది లేకపోతే ఇంకో టెక్స్ట్ బుక్స్లో ఉందని. ఇదే సినిమా ఇండస్ట్రీ నుంచి గాంధీ గారి మీద పాట రాశారు. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధీ, భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ అని చెప్పి రాశారు. మరి అది ఏ టెక్స్ట్ బుక్లో రాశారు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కదా రాశారు. సో మహాత్మా గాంధీ అనే అతను లేకపోతే ఇవాళ ఆవిడ కూడా ఇంత స్వతంత్రంగా మాట్లాడేంత హక్కు కూడా ఉండేది కాదు. అర్ధరాత్రి అయినా సరే ఆడది స్వతంత్రంగా తిరగగలిగే స్వతంత్రం రావాలి అని చెప్పి కోరుకున్న మనిషి ఆయన. ఆయన ఏ రోజు తనకంటూ ఏమీ చేసుకోలేదు, ఏ పదవులు అలంకరించలేదు. ఆయన అనుకుంటే ప్రధానమంత్రి అయి ఉండేవాడు. ఆయన ఏమీ చేయలేదు. జస్ట్ నిస్వార్థంగా భారతదేశానికి స్వాతంత్రం రావాలని కోరుకున్న మహానుభావుడు, మహాత్ముడు. అండ్ కరెన్సీ నోట్లో కూడా మనం ఆయన్ని వేసుకొని గుర్తిస్తున్నాం అంటే హీఈస్ నథింగ్ లెస్ దాన్ ఏ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ మాన్యుమెంట్. అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు ఆ మాట నిజంగా అంటే ఆయన్ని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ తల్లిని తిట్టడం. ఇది దేశద్రోహం. దేశద్రోహం సెక్షన్ ఖచ్చితంగా పడాలి దీంట్లో. ఆయనే కాకుండా నెహ్రూ గారిని కూడా అదే మాట అంది ఆవిడ. నెహ్రూ గారా, గాంధీ గారా, మీరా, నేనా అనేది కాదు. ఈ మధ్యకాలంలో ఒకటి గమనిస్తే తల్లిని తిట్టడం, అది కూడా ఆడవాళ్ళు మనం చూస్తున్నాం. లావణ్య కావచ్చు, వాళ్ళ సొంత తల్లినే ఎల్ల భాష మాట్లాడుతుంది. అండ్ మిగతా వాళ్ళ తల్లిని కూడా అదే రాజుతరుని తల్లిని తిడుతుంది అందరినీ. ఇక అక్కడ పోతే ఈ మధ్య అలేఖ్య టిపికల్స్ దాంట్లో ఎవడో కస్టమర్ ఫోన్ చేస్తే వాడి తల్లిని తిడుతున్నారు. ఎల్ కొడక అనేది క్యాజువల్ వర్డ్. ఇప్పుడు ఈవిడ జాయినింగ్ ద పార్టీ అంటే వీళ్ళకి సంస్కారం నేర్పించట్లేదా? చదువు సంస్కారం లేకుండా మహిళ బేసికల్లీ ఆవిడకి అంటే మహిళ కోసం ఏదో చేస్తున్నా అని చెప్తున్నారు కొంతమంది. మరి ఒక మహిళని ఎలా తిడుతుంది ఆవిడ? అది కూడా ఒక తల్లిని, గాంధీ గారి తల్లిని ఎలా తిడతావు నువ్వు? సో దీని మీద చాలా సీరియస్గా చర్యలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టి వదిలేస్తారండి. దాంట్లో ఏదో మహా అయితే పిలుస్తారు ఏదో. నిజానికి జరగాల్సిన సన్మానం మీరు, నేను, ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వాలి దీనికి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ అని చెప్పి గాంధీ గారి గురించి గొప్ప సినిమా తీశారు. దాంట్లో అద్భుతమైన పాటలు ఉన్నాయి. గాంధీ గారి గొప్పతనం, ఆయన గాంధీకి రౌడీజం అనేసి గాంధీగిరికి ఎలా ఒక రౌడీ మారతాడు అని చెప్పి. సో ఇండస్ట్రీయే ఇటువంటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ సెట్ చేస్తూ తీస్తున్నప్పుడు అదే ఇండస్ట్రీలో ఉన్న నువ్వు ఒక చీడ పురుగు నువ్వు
ఈ రోజున అదే గాంధీ గారిని నువ్వు తిట్టావంటే నిన్ను ఎలా చూడాలి? ఏ ఇండస్ట్రీ అయితే గాంధీ గారిని ఎత్తున పెట్టుకొని ఆయన గురించి ఇది రాస్తుంటే నువ్వు ఆయన తిట్టావు. గాంధీ గారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. కానీ ఇలాంటి వాళ్ళని 2 చెంపలు చెప్పు తీసుకుని వాయించాలి. అదే నేను చెప్తున్నా చూడండి, ఇవాళ గనక ఆవిడ మీద ఇండస్ట్రీలో చర్యలు తీసుకోకపోతే, ఆర్ఎల్స్ ఆ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్లో చర్యలు తీసుకోకపోతే, మీరందరూ ఎవరైతే చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ని సపోర్ట్ చేసినట్టుగా నేను చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న సినిమాల్లో గీతాలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, గాంధీ గారి ఇన్స్పిరేషన్తో ఎన్నో వందలు. అటువంటి నేషనల్ మాన్యుమెంట్ని, నేషనల్ ఫిగర్ని మనందరం కూడా యాక్చువల్గా ఒక మాట చెప్తా, జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్, ఆయన బాస్టర్డ్ అయితే మనం అందరం ఎవరు? రైట్. ప్రతి ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వాల్సింది. ఇది భరతమాతకి జరిగిన అన్యాయంగానే నేను చూస్తాను. భరతమాతని నువ్వు కించపరిచావు. ఆయన భరతమాత తలరాతను మార్చిన విధాత. ఆయన అన్నావంటే నువ్వు భరతమాతను అన్నట్టే. ఇది దేశద్రోహానికి అన్న ఏమాత్రం తక్కువ కాదు. ఐ వాంట్ టు సీ రియాక్షన్స్, క్విక్ రియాక్షన్స్ కమింగ్ ఫ్రమ్ ఇండస్ట్రీ. అండ్ ఒక హీరోకి అన్యాయం జరిగిందన్నా, లేకపోతే ఒక హీరో జైలుకి వెళ్ళారన్నా సరే వెంటనే రియాక్ట్ అయ్యే ఇండస్ట్రీ, అదే ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయి ఈ విధంగా మాట్లాడితే ఎందుకని ఎవరు రియాక్ట్ అవ్వలేదు? అదేమ్మా నాకు అంటే ఇది నాకు తెలియడానికి టైం పట్టింది. మేబీ ఆవిడని నేను పెద్ద ఫాలో అవ్వచ్చు, బట్ సడన్గా నిన్న గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎక్కడో కేసు అయింది అన్నప్పుడు నేను ఆ ట్వీట్ కూడా గమనించాను. నాకు షాక్ అయింది, ఏంటి ఇంత ఓపెన్గా అనేస్తున్నారా అంటే? పవర్లో లేరు, ఆయన గురించి మాట్లాడితే అనేవాళ్ళు ఎవరు లేరు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్న దేశంలో ఇప్పుడు అలా గాంధీ గారిని తిట్టేసుకోవడం అది ఫ్యాషన్ అయిపోతుంది. ఒకవేళ తిట్టినా కూడా మళ్ళీ ఎవరు అన్నారు. ఇప్పుడు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి గాంధీ గారిని నోటుకు వచ్చినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు అనే ఒక ట్రెండ్ ఏమైనా స్టార్ట్ అవుతుంది. గాంధీ గారు ఒక పార్టీ లీడర్గా మనం చూడకూడదు. గాంధీ గారు హీజ్ ఏ నేషనల్ ఫిగర్. అందుకే నువ్వు తినే ప్రతి తిండి, నువ్వు ఇచ్చే ప్రతి రూపాయిలోనూ గాంధీ గారు ఉన్నారు. ఆ గాంధీ గారు నోటే లేకపోతే నువ్వు ఏం కొనుక్కోగలవు ఇవాళ? ఇప్పుడు దీనికి సంబంధించి కేసులు ఏవో సెక్షన్లు పెట్టారు. 356, 353, ఐటీ యాక్ట్ 2008 ఇవన్నీ పెట్టారు. సో సరే, ఈ కేసు ఏదో నడుస్తుంటుంది. కానీ ఎక్కడో గుంటూరులో ఉండే ఒక కాంగ్రెస్ యువజన కార్యకర్త అతను గుర్తించిన ఇది మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఇక్కడ లేరా? కాంగ్రెస్ నేతలే అవ్వక్కర్లా నేను అనేది, దేశభక్తులు ఉన్నారు. దేశభక్తులు కూడా సగటు పౌరుడైనా సరే మనం ఇవాళ ఇంత స్వతంత్రంగా బతుకుతున్నాం అంటే ఖచ్చితంగా ఆయన పుణ్యం కాదా? ఆయన నువ్వు అలా అన్నప్పుడు నేను ఒకటే అన్నా, ఆవిడ ఇంకా రాస్తుంది దాంట్లో ఏంటి సిలబస్లో ఇవి తీసేయాలంట. గాంధీ గారు, నెహ్రూ గారు తీసేసి నిజమైన పోరాటం చేసిన వాళ్ళ గురించి పెట్టాలంట. ఎవరు నిజమైన పోరాటం చేసిన వాళ్ళు? అల్లు అర్జున్ గారిది, సుకుమార్ గారిది పెట్టాలనుకుంటున్నారు ఇవిడేమన్నా? అంటే ఇప్పుడు సినిమాల్లో అది సినిమానే కావచ్చు, స్మగ్లింగ్ని హీరోయిజం చేసేసి ఎలివేట్ చేసి చూపించే సినిమాకి నువ్వు పనిచేసి దాంట్లో కుప్పిగెంతులేసి దాన్ని అంటే నువ్వు యువర్ ఎండోజింగ్ దట్ సినిమా, నువ్వు దాంట్లో పనిచేస్తున్నావు కదా. సో అలాంటివి మీకు నచ్చుతాయి. సో బేసికల్లీ ఒక దావూద్ ఇబ్రహీం ఇలాంటి వాళ్ళ చరిత్రలు పెట్టాలని ఇవి కోరుకుంటుందా? ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ పాయింట్. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఆవిడ మెంబర్గా ఉన్నారో ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలి. నేను అడుగుతున్నాను, ఆ ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైతే ఉన్నారో మీ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అండ్ అలాగే మా అసోసియేషన్ వాళ్ళు అండ్ అలాగే ఇన్ఫ్యాక్ట్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కూడా మీరు చెప్పాలి సమాధానం దీనికి. ఎందుకు సార్ ఇంత విచ్చలవిడితనం వచ్చేసింది? కేవలం తిననే కాదు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ ఇష్యూస్ వచ్చినా లేకపోతే ఏం జరిగినా సరే వెంటనే ఈ వీళ్ళందరినీ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ తీసుకొచ్చి తిట్టడం, అంబేద్కర్ని తిట్టడం, లేకపోతే నెహ్రూని తిట్టడం, గాంధీని తిట్టడం, లేకపోతే ఇంకెవరినో తిట్టడం. సో వీళ్ళందరినీ తిట్టడానికి వీళ్ళకి అసలు ఏ విధమైన రైట్స్ ఉన్నాయి, ఏ విధమైన రైట్స్ వస్తున్నాయి, అసలు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు? ఇంతకుముందు ఎవరు కూడా వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ లేదు. ఈ మధ్యకాలంలో ఇది బాగా విపరీతంగా ఎక్కువైపోయింది. సెలబ్రిటీస్ అని లేదు, కామన్ పీపుల్ అని లేదు, ఎవ్రీథింగ్. సో ఏంటంటారు, మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే వీళ్ళకి అవగాహన లేకపోవడం వలన? చాలా మంచి మాట అమ్మా. సగానికి సగం అవగాహన లేకపోవడం. ఇప్పుడు ఈ సదరు ట్వీట్ చేసిన ఆవిడ చదువు ఏంటి? 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ చేసిందో లేదో కూడా తెలియదు. సరే ఇంటర్ అయితే అయ్యింది. అక్కడితో చదువు ఆపేసి కుప్పిగంతులు వేసుకోవడానికి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చి ఆ షోలోను ఈ షోలోను ఆవిడ చేసే డ్యాన్సులు చూసారా ఎట్లా ఉంటాయి? ఆవిడ వేసే డ్రెస్సులు చూసారా?
పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అలాంటి నేను చూస్తుంటాం ఇటువంటివి ఎక్కడంటే వినాయక చవితి అయిపోయిన తర్వాత రికార్డింగ్ డ్యాన్స్లో ఊరు అవతల చదువుతుంటాయి చూడండి. ఇటువంటి డ్యాన్సులు చేసుకుంటూ అటువంటి ఆవిడ చదువు మానేసి ఇటువంటివి చేసుకుంటూ గాంధీ గారిని విమర్శించే స్థాయి ఆవిడకుందా? నెహ్రూ గారిని విమర్శించే స్థాయి ఆవిడకుందా? ఒక దేశాన్ని నడిపించడం అంటే ఏమిటో తెలుసా? చదువుకుంటే వాళ్ళ గురించి తెలుస్తుంది. వాడు చెప్పిన మాట వీడు చెప్పిన మాట విని ఇదే హిస్టరీ అనుకొని దాని మీద కామెంట్లు చేస్తే నువ్వు చదువుకో. ఫస్ట్ నువ్వు హిస్టరీలో ఏమైనా పిహెచ్డీ చేసావా? కనీసం డిగ్రీ అయినా చేసావా? నువ్వు ఏం తెలుసని నీకు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా కూర్చోబెట్టి అడగండి ఆవిడ్ని, గాంధీ గురించి నీకు ఏం తెలుసు అని చెప్పి. గాంధీ గారి తల్లి పేరు తెలుసా? కనీసం గాంధీ గారి తల్లిని తిట్టావు కదా. సో ఇదే అర్రకొర నాలెడ్జ్ గాళ్ళు బయలుదేరి ఏదో పెద్ద దేశం. సరే మీకు పాలసీలు నచ్చకపోతే విమర్శించండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. గాంధీ గారు చేసిన ఒక పాలసీ నాకు నచ్చలేదు, ఓకే, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ చేశారు, దాంట్లో చాలామంది చనిపోయారు. అయినా అనుకొని ఉండరు, మత కలహాలతో కొట్టుకొని చేస్తున్నారు, సరే విడిపోతే అయినా సుఖంగా ఉంటారు. ఇప్పుడు తల్లి ఒక జాయింట్ ఫ్యామిలీలో కొట్టుకుంటున్నారు అనుకోండి, సరే విడిపోతే అయినా కొట్టుకోకుండా ఉంటారనే ఒక సదుద్దేశంతోనే చేసి ఉండొచ్చు, బట్ అది బ్యాక్ ఫైర్ అయింది కొన్ని. అటువంటిప్పుడు ఆ పాలసీని విమర్శించాలి తప్ప. రాజకీయ నాయకులైనా సరే మీరు గమనించండి, ఎవరన్నా ఒక పాలసీ తీసుకొచ్చారు, కొంతమందికి ఫ్రీ బీస్ నచ్చవు, వద్దు అది నచ్చదు, దేశానికి ఇది అన్యాయం జరుగుతుంది, పాలసీ పరంగా విమర్శించండి. తల్లిని తిట్టడం ఏంటి? ఇదేం కల్చర్? ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఈ భాష మాట్లాడరు. తిట్టినా కూడా మీరు గమనించండి, పొలిటికల్ లీడర్స్ అపోజిషన్ పార్టీలు మాట్లాడుకున్నప్పుడు దద్దమ్మ, చవట, సన్నాసి, సరే అంతవరకు కూడా ఓకే. తల్లిని తిడితే ఎవ్వడు సహించడు. నేను రీసెంట్గా మగవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు ఢిల్లీ వెళ్ళి రీసెంట్గా 2000 మంది వెళ్ళి జంతర్ మంతర్లో పెద్ద ధర్నా చేశాం. 95 NGOs వచ్చాయి. ఆ NGOsలో కనీసం మాకు ఒక 250 మంది లేడీస్ వచ్చారు అక్రాస్. వీళ్ళందరూ అంటే వాళ్ళ కొడుకులకు సంబంధించి అన్యాయం అయిపోతున్న కొడుకుల గురించి పోరాడడానికి వచ్చారు. తల్లులు, అలాగే చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చారు మగవాళ్ళకి హక్కుల కోసం. అక్కడ మేము కూడా గట్టి డిమాండ్ చేసింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో తల్లిని తిట్టడం అనేది ఒక ఫ్యాషన్గా, అది కూడా లేడీస్, ఒక లేడీ అయ్యండి, లేడీకి గౌరవం కావాలని చెప్తున్న నేపథ్యంలో ఒక లేడీ అయ్యండి ఒక లేడీని తిట్టడం అనేది, అది కూడా తల్లిని తిట్టడం అనేది ఎంత జుగుప్సాకరం, ఎంత దరిద్రం. దీనికి ఎటువంటి శిక్షలు పడాలి? ఇప్పుడు గాంధీ గారిని అన్నారు కాబట్టి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ గాంధీ గారి బొమ్మ ఉంటుంది. నాకు తెలిసి మరి గాంధీ గారిని తల్లిని తిట్టినా, లేకపోతే మీ తల్లిని తిట్టినా, నా తల్లిని తిట్టినా, తల్లే. ప్రతి ఎవడైనా సరే తల్లిని తిట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వాళ్ళ మీద గట్టి సెక్షన్స్ పెట్టి లోపలేసి చూపించాలి మనం. ఇది జరుగుతుంది. ఇప్పుడు కుల వ్యవస్థ, అంబేద్కర్ గారి గురించి మాట్లాడారు. సో ఇవాళ ఆయన ఒక రక్షణ కల్పించారు. కులం పేరుతో ఎవరన్నా తిడితే, ఆ పర్టికులర్ SC ST అని చెప్పి ఏమన్నా తిడితే అట్రాసిటీ చట్టాలు పెడుతున్నారు. సరే కులం, వాళ్ళ కులాన్ని కించపరచడం అనేది మనం అందరం తప్పకూడదు. కానీ ప్రపంచంలో మనం అందరం కూడా గొప్పగా భావించేది దీనికన్నా మించింది లేదు, దేశం కన్నా తల్లి ముఖ్యం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి తల్లిని తిడితే ఎటువంటి సెక్షన్ లేదా? నేను అనేది ఇవాళ గాంధీ గారి తల్లిని తిట్టింది కాబట్టి అయింది, కానీ అదే ఎవరో ఇట్లా రోడ్డును తిట్టేసి పోయాడు అనుకోండి, ఎక్కడుంది? ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిన ఆవిడ మీద కూడా ఇప్పటిదాకా చర్యలు లేవు. ఆయన పదవిలో ఉన్నారు, ఏమి సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు ఇక్కడ? అంటే పొలిటికల్ రైవల్స్ని టార్గెట్ చేస్తారా? ఒక మెసేజ్ అయితే ఖచ్చితంగా సొసైటీలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. లావణ్య కావచ్చు, ఆలేఖ్య చిట్టి పికిల్స్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టిన ఆవిడ ఎవరైనా సరే, తల్లిని తిట్టిన ఎవరైనా సరే, ఇవాళ సృష్టి వర్మ అయినా సరే, వీళ్ళని ఖచ్చితంగా శిక్షించి చట్టపరంగా జైల్లో వేసి చూపించాలి. అమ్మో ఇంకొకసారి గాంధీ గారి తల్లిని కాదు, ఎవరి తల్లిని తిట్టాలన్నా కూడా వణకాలి. అటువంటి చట్టం తీసుకురావాలి. ఏం సార్, కులం మీద చెప్తేనే మనకి ఓట్లు వస్తాయి, ఓకే ఈ వర్గం వాళ్ళు మనకందరూ ఓట్లు వేసేస్తారని చెప్పి కులం వాళ్ళకి ఒక రిజర్వేషన్ పట్టుకొస్తాం, కులం వాళ్ళ పేరుతో తిడితే వేస్తాం. తల్లిని తిడితే ఎవడు రాడు కదా, ఎవడికి బట్టే? వాడి తల్లిని తిడితే నాకేంటి, వీడి తల్లిని తిడితే నాకేంటి? ఈయనేమో వేరే పార్టీ, వేరే పార్టీ వాళ్ళని తల్లిని తిడితే మన పార్టీ వాళ్ళు ఎందుకు ఫీల్ అవ్వాలి? సార్ ఎవరికైనా తల్లే. నేను అదే చెప్తున్నా. ఎక్కడో ఆంధ్రాలో ఎవడో ఒక ఆయన రియాక్ట్ అవ్వడం కాదు, ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి చోట, ప్రతి ఆఫీస్లో, ప్రతి పొలిటికల్ ఆఫీస్లో, ప్రతి పోలీస్ ఆఫీస్లో ఉంటుంది కదా గాంధీ గారి ఫోటో. కొంత అయినా ఉండాలి కదా రెస్పెక్ట్. ఎక్కడ రెస్పెక్ట్?
యాక్చువల్గా ఐ వాంటెడ్ టు సీ దిస్ ఇన్ హైదరాబాద్లో ఎవరైనా కేసు పెట్టి ఉండాల్సింది అనుకున్నా. నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే కొంతమంది హైదరాబాద్లో కూడా కేసు పెట్టడానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మరి అక్కడ పోలీసులు దీనికి ఏం పెడతామండి అని చెప్పి రిజెక్ట్ చేసి పంపించేసారన్నట్టుగా వార్తలు. దీనికి 2 రకాల కారణాలు. వెళ్ళి పెట్టే స్టేజ్లో ఎవరో పెద్ద తలకాయల నుంచి రికమెండేషన్లు వెళ్ళినాయి సినిమాల్లో నుంచి. ఓకే, దీనివల్ల ఇక్కడ అవ్వలేకపోయిందని. కానీ సార్ ఇంత జరుగుతుంది. గతంలో ఆమె పైన ఆరోపణలు వచ్చినప్పటికీ, జానీ మాస్టర్ పైన వచ్చినప్పటికీ ఆమె ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. గత 2-3 నెలల నుంచి మనం చూసుకుంటే ఆమె బయటకు వస్తుంది, జరిగింది ఏంటి అని చెప్పి ఇప్పుడు తను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తం కూడా చేస్తున్న టైంలోని మళ్ళీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి రీజన్స్ ఏంటంటారంటే ఎక్కడ పొంతం లేదు. అంటే చేయడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి కదా. అంటే మేబీ ఇప్పుడు జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ వార్ గురించి ఏమైనా ఉద్దేశించి ఏమైనా పెట్టిందా, లేకపోతే ఏమై ఉండొచ్చు అంటారు, ఏమైనా డైవర్ట్ చేస్తుందా? మేబీ మీరు అన్నది కూడా ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనకి ఈ దేశభక్తి ఇవన్నీ కూడా పాపప్ అవుతుంటాయి ట్రెండింగ్లో. ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏది ట్రెండింగ్లో ఉంటే అవి పాపప్ అవుతుంటాయి. అలాంటి మెసేజ్లు పెడితేనే ఎక్కువ చూస్తారనే ఇది కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏదో ఒకటి అంటే ఆవిడ చదువుకున్న చదువుకి ఆవిడకి గాంధీ గారు ఏం చేశారో, నెహ్రూ గారు ఏం చేశారో, ఏ పాఠ్య పుస్తకాల్లో ఆవిడ ఏం చదివిందో ఆ చదివిన దానికి కూడా ఆవిడ చెప్పమ్మా నువ్వు ఏం చదివావు అని చెప్పి మనం అడగాలి. సో ఒక ఫోటో పెట్టి, 2 ఫోటోలు గాంధీ గారు నెహ్రూ గారు మాట్లాడుకుంటున్న ఫోటో పెట్టి ఇద్దరిని బ్యాస్టర్డ్స్ అని తిడుతూ వీళ్ళ చెరిపేయాలట. నిజంగా ఆయన ఒక డెమోక్రసీ, ఒక మనకి స్వతంత్రం తీసుకురాకపోయింటే ఏ హిట్లరో, ఇడిమేనో, సద్దాం హుసేనో లాంటి వాళ్ళు ఉంటే ఈ పాటికి ఆవిడ ఉరిదీసుండేవాళ్ళు. ఇటువంటి కామెంట్ చేసిన దానికి నువ్వు ఇలా బతుకుతున్నావు స్వేచ్ఛగా అంటే ఆయన పుణ్యమే తెలుసుకో. సో ఖచ్చితంగా అది ట్రెండ్ అవ్వాలని పెట్టి ఉండొచ్చు. లేదు ఆవిడ కోణంలో చూస్తే మరి గాంధీ మహాత్ముడికి పెళ్ళయింది ఎప్పుడో తెలుసా? 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో పెళ్ళి ఉంటుంది. 17 ఏళ్ళకి ఆయన తండ్రి అయ్యారు. ఆయన మీద కూడా పోక్సో కేసు పెట్టాలని అని అంటుందేమో. 17 ఏళ్ళు అంటే 18 ఏళ్ళ కన్నా తక్కువ కాబట్టి అంటే మేబీ ఆ ఉద్దేశం తీసుకొచ్చి అట్లా చేస్తుందంటే ఎవరన్నా నూరిపోస్తున్నారో తెలియదు. ఇటువంటివన్నీ కూడా అంటే ఏమో సంబంధం ఉండట్లేదు అసలు. ఎవరు నూరిపోస్తారు? బేసికలీ ఇప్పుడు ఆవిడ చదువు మానేసి ఈ ఫీల్డ్లోకి వచ్చేసింది, ఏదో డ్యాన్సులు చేసుకుంటూ తిరుగుతుంది. మరి ఈ టైంలో ఆవిడకున్న సర్కిల్ ఎవరు? సుకుమార్ గారి స్కూలు, అల్లు అర్జున్ గారి స్కూలే కదా. మరి అక్కడి నుంచైనా ఇలా అంటుకున్న ఇప్పుడు మీరు ఏదో ఒక బిగ్ టీవీలో చేస్తున్నారు, ఏదో మీరు పొరపాటున ఏదో కామెంట్ చేశారు, తప్పు కామెంట్ ఏదో చేశారు, మీతో పాటు ఆర్గనైజేషన్ కూడా తప్పు పేరు వస్తుంది కదా. సో ఇప్పుడు ఆవిడ ఎవరి స్కూలు? ప్రస్తుతానికి అందరికీ నోటెడ్ ఏంటంటే ఆవిడ సుకుమార్ గారి స్కూలు. సుకుమార్ గారు సరే సినిమాగానే చూస్తాం మనం. నేను అప్పటికీ కూడా ఆయన ఒక స్మగ్లింగ్ చేసే అతన్ని హీరోగా చూపించిన సరే ఓకే, అది కూడా ఆయన పర్సనాలిటీకి సంబంధించిన క్యారెక్టర్గా చూడాలి తప్ప ఇదేమి దేశభక్తి సినిమా కాదు. బట్ అది కూడా పక్కన పెట్టిన. బట్ నీ ఆర్గనైజేషన్లో ఉన్న నీతో పనిచేసిన ఒక అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అంటే అది మీ ఇన్ఫ్లుయెన్సా అని జనాలు అనుకునే అవకాశం ఉంది కదా. సరే ప్రస్తుతం అవునో కాదో తెలియదు. ఇటువంటి అమ్మాయికి రేపు మళ్ళీ పిలిచి అంటే గాంధీ మహాత్ముడిని బాస్టర్డ్ అని తిట్టిన అమ్మాయికి ఎవరు నెక్స్ట్ ఆఫర్ ఇస్తారో చూడాలనుంది నాకు. ఓకే, సో అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఒకవేళ దేశభక్తి మీదే సినిమా తీసి అందులోనే ఈమెను పెడితే చేస్తుంది. అదే అంటున్నా మళ్ళీ, అర్రే గాంధీ మహాత్ముడి సినిమా కదా నేను చైనా అందేమో మరి చేస్తారు. అదే గాంధీ మహాత్ముడి మీద ఒక పాట రాసి దానికి సంబంధించిన డ్యాన్స్లు ఏమంటే దానికి కూడా రెడీ. డబ్బులు ఇస్తే ఏదైనా చేసే ఏ స్టెప్లో అయినా ఎటువంటి కొరియోగ్రఫీ అయినా చేయొచ్చు మనం. కానీ ఏంటంటే అదే బాధగా ఉంది సార్, ఎందుకంటే సెలబ్రిటీస్ని ఒక రోల్ మోడల్గా తీసుకుంటూ ఉంటారు, వాళ్ళని అభిమానించే అభిమానులు. వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం అన్నది ఇవాళ నాట్ ఓన్లీ సృష్టి, పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో, ఎటువంటి కమెంట్స్ పాస్ చేస్తున్నారో కూడా తెలియట్లా. ఏంది వీళ్ళు ఇలా తయారయ్యారు, వీళ్ళని ఫాలో అవుతున్న జనాలు కూడా సేమ్ అట్లనే మాట్లాడరు. మా వాడు అన్నాడు కదా, మా హీరో అన్నాడు కదా, ఇదే నిజం, మా వాళ్ళు అన్నారుగా ఇంక ఇదే రైట్, అదే పట్టుకొని వెళ్ళాడడం. అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎంత దారుణంగా ఉందో జనాల మీద కూడా కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా అదే. సో ఏదైనా సరే తగిన యాక్షన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి, ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ బాయ్కాట్ చేయాలి. గాంధీ మహాత్ముడిని నువ్వు ఇంత మాట అన్న తర్వాత నేను రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, సార్ ఈ ట్రెండ్ ఎక్కువైపోతుంది, ఖచ్చితంగా ఒకళ్ళ మీద మనం గట్టిగా చర్య తీసుకుంటే తప్ప రేపు ఇంకొకళ్ళు పెడతారు. వీడి మీద ఏ చర్యలు లేవనుకోండి, గాంధీ మహాత్ముడి మీద ఇంత బూతులు మాట్లాడిన అమ్మాయి మీద ఎటువంటి చర్యలు లేవనుకోండి, ఏమవుతుంది రేపు ఇంకొకళ్ళు పెడతారు.
తప్పు కదా. సో నేను అనేది అదే. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ నాయకులు ఇంకా ఓన్ చేసుకుంటారు మిగతా వాళ్ళకన్నా కూడాను. వాళ్ళు గాంధీ వారసత్వంతో వచ్చిన ఇదని చెప్పి వాళ్ళు కొంత ఇది చేస్తారు. బట్ నేను అనేది అదే అంటున్నా, ఎక్కడో ఒక ఆంధ్రాలో ఎవరో గుర్తించిన కేసు పెట్టిన వాళ్ళు ఇక్కడ మనం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాం? దీని మీద మన కాంగ్రెస్ నాయకత్వం కూడా గట్టిగా స్పందించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దీనికన్నా ఎక్కువగా ఇండస్ట్రీ స్పందించాలి. ఎస్పెషల్లీ ఏ స్కూల్లో అయితే ఆవిడ ఇప్పుడు చెప్పుకుంటూ నేను కారు కొనుక్కున్నాను, నేను ఇది కొనుక్కున్నాను, ఇదిగో ఆ పాట చూడండి నేను ఎంత బాగా చేశాను, ఈ పాట చూడండి ఎంత బాగా చేశాను అని చెప్పి ఆ స్కూల్లో నీకు నేర్పించింది ఇదేనా తల్లి అని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో ఆ సుకుమార్ గారు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని ఖండిస్తున్నానని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. అలాగే డాన్సర్స్ అసోసియేషను, కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఇటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. రేపు ఇండియా జెండాని తిడుతుంది డెఫినెట్గా. ఇటువంటి వాళ్ళని మీరు చేసేది, వీళ్ళందరికీ షోకాస్ నోటీసులు ఇవ్వాలి అసలు. యాక్చువల్గా హౌ కెన్ యూ నాట్ టేక్ ఎనీ యాక్షన్ అగెన్స్ట్ హర్ అని చెప్పి. సో మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతున్నారండి? ఎందుకంటే ఇండస్ట్రీలో పర్టికులర్గా ఇలాంటివి ఏం జరిగినా సరే మీ స్టాండ్ అన్నది అక్కడ ఉంటుంది. సో ఇలాంటి అమ్మాయి మరి ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది కాబట్టి మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు ఏంటి? అసలు ఏమైనా కేసు పెట్టడం కానీ, ఆర్ఎల్స్ మాలో మాట్లాడడం కానీ, లేకపోతే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ ఇలా ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తాను. నిన్నే నా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇది అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీడి మీద తగు చర్యలు తీసుకునేట్టు చేస్తాం. ఎందుకంటే చట్టాలు ఇప్పుడు ఉన్నవి, మనం కొత్త చట్టం చేసుకోవాలనేదే నా ప్రయత్నం. గాంధీ మహాత్ముడే కాదు, ఎవరి తల్లిని తిట్టినా, ఇప్పుడు కులం పేరుతో తిడితే ఎంత అయితే కేసులు పడుతున్నాయో అలాగే ఏ తల్లి ఎవరి తల్లినైనా సరే తిట్టినా, అన్వేష్ కూడా రీసెంట్గా అతను కూడా ఒక తల్లిని తిట్టాడు. అప్పుడు కూడా నేను చాలా గట్టిగా చెప్పాను, చాలా తప్పు, నీ మీద ఉన్న గౌరవం అంతా పోయింది నాకు అని చెప్పి. సో ఎవరైనా సరే తల్లిని తిడితే ఒక ఖచ్చితమైన సెక్షన్ రావాలి. ఒక 6 నెలలు, సంవత్సరం వీళ్ళని జైల్లో పడేస్తామనే ఒక గట్టి చట్టం తీసుకురావాల్సిందే. లేకపోతే మన భారతీయుల కల్చర్ ఇదే, మన భారతీయ నారి అని చెప్పుకునే వాళ్ళు ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా అనేది వస్తుంది. మన తల్లిని, మన భరతమాతని, మన జాతిపిత గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.